నేటి ఆరాధనలో పాలిభాగస్తులైనటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, గత వారము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఒక చక్కటి ఆధ్యాత్మికమైన పాఠము మనకు నేర్పించాడు. ఏంటి ఆ పాఠం అంటే, ఎవరు యోగ్యులు అనే మాట మీద పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. 3 విషయాలు మనము నేర్చుకున్నాం. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. రెండవది, వాక్యానుసారముగా నడుచువారు యోగ్యులు. మూడవది, దేవుని పేరట మంచి పనులు చేసిన వారు యోగ్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఆ అంశమును గురించి మీ మధ్య ఉంచాలని ఆశపడుతున్నాను. ఒక అంశము తీసుకున్నప్పుడు ఆ అంశము పరిపూర్ణముగా విన్నట్లయితే దాని మీద మనకు ఒక మంచి అవగాహన వస్తుంది. మనం నేర్చుకోవడానికి అవకాశము ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోగ్యమైన వారిని ఎప్పుడు సంబోధిస్తారు అంటే, ఒకదానికి వారు ఎంచబడినప్పుడు, ఎంచబడిన వారు అర్హులైనప్పుడు, అర్హులైన వారు శ్రేష్ఠులైనప్పుడు వారిని యోగ్యులుగా ఎంచుతారు. ఈ యోగ్యమైనటువంటి అనుభవం ఏదో సాదా సీదా జీవితం కలిగితే వచ్చినటువంటిది కాదు. దాని వెనక కఠోరమైనటువంటి శిక్షణ, బోధన, నడవడిక ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోగ్యులుగా నీవు నేను కావాలి అనుకుంటే మనము ఎన్నిక చేయబడాలి. ఎన్నిక చేయబడిన వాడు ఆ ఎన్నికకు అర్హుడవుతాడు. ఉదాహరణ, పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నారు అనుకోండి, ఎన్నిక అవుద్ది. ఇద్దరి మధ్య ఎలక్షన్ జరుగుతుంది. అయితే ఇద్దరు ఎన్నిక అవ్వరు, ఎవరో ఒక్కరే అవుతారు. ఆ ఎన్నిక చేయబడిన వాడు ప్రెసిడెంట్గా అర్హుడవుతాడు. ప్రెసిడెంట్గా అర్హత పొందినటువంటి వాడు తన పరిపాలన చక్కగా ఉంటే శ్రేష్టమైన పేరు వస్తుంది. తన పరిపాలన సరిగా లేకపోతే అతగాడు చెడ్డ ముద్ర వేసుకుంటాడు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు మనలను పిలిచాడు. పిలిచినటువంటి వాడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న మనలను ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నిక చేసుకున్నటువంటి మనలను అర్హమైన వారిగా
చెక్కడానికి ఇష్టపడ్డాడు. అర్హులైన మనము శ్రేష్టమైన వారుగా పిలవబడతాం. వారే యోగ్యులు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదివినప్పుడు అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఒక గొప్ప దర్శనము చూడగలుగుతూ ఉన్నారు. ఒక ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్న ఆయన చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము ఏ విధముగా ఉందయ్యా అంటే, వెలుపుట బయట వ్రాయబడింది. అయితే ఆ గ్రంథము ముద్రింపబడింది. ముద్రింపబడిన ఆ గ్రంథము ప్రియులరా, గ్రంథములు విప్పడానికి యోగ్యుడు ఎవడని చూస్తా ఉన్నాడు. అయితే ఒక్కడు కూడా తాను చూస్తుండగా యోగ్యుడు కనబడలేదు. కనబడకపోయేసరికి యోహాను గారు ఏడుస్తా ఉన్నారు. అయ్యో, ఈ గ్రంథము విప్పుటకు ఒక్కడు కూడా లేడే, ఈ గ్రంథము తెరుచుటకు ఒక్కడు కూడా లేడే అని బాధపడుతూ యోగ్యుడెవడని దేవదూత ప్రచురము చేస్తున్నప్పుడు ఒక్కడు కనిపించలేదు. కనబడకపోయేసరికి యోహాను గారు ఏడుస్తూ ఉన్నారు. దీనిని బట్టి పరలోక రహస్యములో ఎంతమంది ఉంటారనేది లెక్క తెలిసిపోద్ది. మందిరానికి వచ్చిన వారందరూ పరలోకానికి వెళ్ళరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోగ్యుడు ఎవడునూ కనబడలేదు. ఏడుస్తూ ఉన్నాడు, బాధపడిపోతూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఏమి జరుగుతుంది అని యోహాను గారు ప్రియులరా ఆశతో, ఆరాటముతో, ఏడుపుతో ఎదురు చూస్తుంటే ఒక దూత వచ్చి అన్నాడు, ఏడవమాక, ఇదిగో లోక పాపములను మోసుకునేటువంటి వధింపబడినటువంటి అర్హుడైనటువంటి గొర్రెపిల్ల ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడు. ఆ గొర్రెపిల్లే జయశీలుడైన నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచుదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు చిగురైన యోధా గోత్రపు సింహమైన 7 ముద్రలను విప్పుటకు అర్హుడైన యేసుక్రీస్తు వారి మధ్య గొర్రె పిల్లవలే ఉన్నాడు. ఆయన విప్పుటకు యోగ్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గ్రంథము విప్పుటకు యేసు ప్రభువే యోగ్యుడు. అక్కడ 24 పెద్దలు ఉన్నారు. అక్కడ 4 జీవులు ఉన్నాయి. అక్కడ శరేపులు, పిల్లరా కెరేబులు అనబడిన దూతలు ఉన్నారు. ఎవరికి ఆ యోగ్యత లేదు, ఎవరికి ఆ అర్హత లేదు. ఆ గ్రంథము విప్పటానికి యోగ్యత ఉండాలి.
ఆ గ్రంథము చదవడానికి యోగ్యత ఉండాలి. ఆ గ్రంథము ఏ గ్రంథమో తెలుసా? భూమి మీద జరగబోతున్నటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు తెలుపు గ్రంథము. హల్లెలూయా. భూమి మీద భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి, ఇప్పటికే జరిగాయి. అయితే అంతము వెంటనే రాదు. ఇవి శ్రమలకు ప్రారంభమని మత్తయి సువార్తలో చెప్పాడు. దేవుని బిడ్డగా ఉంటే ధైర్యముగా ఉండు, లేకపోతే ప్రభువుని విడిచిపెట్టి లోకములో కలిసిపో. ఏదైనా ఒకే పద్ధతి, ఇక్కడ రెండు పద్ధతులు నడవడానికి లేవు. భూమి మీద జరగడానికి భయంకరమైన సంఘటనలు జరగడానికి ప్రారంభమయ్యాయి. ఆ సంఘటనను అనుభవించాలంటే అవి చూడాలి అని కోరుకోమాక, వాటికి ముందే చచ్చిపోతే మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, భూమి మీద భయంకరమైనటువంటి సంఘటనలు, ఆ 7 ముద్రలు ప్రభు ఇప్పుటకు యోగ్యుడు. కాబట్టి నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు సేవించే దేవుడు, నువ్వు స్మరించే దేవుడు యోగ్యమైన వాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు. ఆయన బిడ్డలమైన మనము కూడా యోగ్యమైన వారముగా ఉండాలి. యోగ్యమైన పనులు చేయాలి. ఆయన కార్యాలు యోగ్యమైనవి, ఆయన అద్భుతాలు యోగ్యమైనవి, ఆయన మాటలు ఎదుటివారికి ప్రభావవంతము కలుగు చేసి ఎదుటివారిని బాగుపరిచిన యోగ్యమైన మాటలు. ఆయన మాటలు ఉన్నది ఉన్నట్టుగా ఖండించినటువంటి, పాపమును ఖండించినటువంటి మాటలు. ఆ మాటలు కొంతమంది భరించలేరు, కొంతమంది తట్టుకోలేరు, కొంతమంది విని ఆయన మీద వ్యసన పడిన వారు చాలామంది ఉన్నారు. ఒక యవనస్తుడు వచ్చాడు, వచ్చి నేను నిత్యరాజ్యమును పొందుకోవాలంటే ఏమి చెయ్యాలి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని వాడు స్వర్గము వెళ్ళడు అన్నాడు. ఆయన అన్నాడు, మా అమ్మ ముసలైపోయింది, మా అమ్మ కడుపులో నేను ఎలా పుడతాను అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు ఇజ్రాయేలు ప్రజలకు బోధకుడుగా ఉన్నావు, ఇది నీకు తెలియదా అన్నాడు. నిత్యరాజ్యం ఎలాగొస్తుంది? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. చాలా మంది నీటి మూలముగా జన్మిస్తారు, కానీ ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలముగా జన్మించిన వాడు పాపం చేస్తాడు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వాడు పాపము చేయటానికి భయపడతాడు. ఇదే లెక్క. నీటి మూలముగా జన్మించిన వాడు నచ్చినట్టుగా బ్రతకడానికి ఇష్టపడతాడు, కానీ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వాడు శత్రువు పనులకు దూరముగా ఉంటాడు. వాడు వ్యసనపడి పోయాడు. ఇంకొకడు వచ్చాడు, అయ్యా నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? 10 ఆజ్ఞలు పాటించాలి అన్నాడు. నేను చిన్నప్పటి నుండి పాటిస్తున్నాను అన్నాడు. యేసయ్య అన్నాడు, ఒకటి నీ కొదువుగా ఉందయ్యా అన్నాడు. నాకేం కొదువా? వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను. మంచిదే, నీ దగ్గర ఉందే డబ్బు బీదలకు
అప్పచెప్పేసి నన్ను వెంబడించు. అబ్బా, నేను కష్టపడిన సొమ్ము ఎవడికో ఇవ్వాలా, అప్పుడు నేను వెంబడించాలా, ఇదేం బోధరయ్యా అన్నాడు. అయితే నీ కర్మ అన్నాడు. పిల్లరా, వ్యసనపడి వెళ్ళిపోయాడు. అంటే దేవుని మాటలు ఎట్లా ఉంటాయంటే మనిషి జీవితాన్ని సరిచేస్తాయి, క్రమపరుస్తాయి. ఆయన అబద్ధాలు ఆడడానికి నరుడు కాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని, నీ బ్రతుకును, నా బ్రతుకును ఆయన బాగు చేయటానికే ఇష్టపడతాడు, కానీ నిన్ను నన్ను చెడగొట్టడానికి మాట్లాడు. దేవుని మాటలు వేరు, సాతాను మాటలు వేరు. దేవుని బోధ వేరు, సాతాను బోధ లాలనగా ఉంటుంది, పాలనగా ఉంటుంది. సాతాను బోధ ఏదంటే మీరు నచ్చినట్లు బ్రతకండి, మీరు భూమి మీద ధనవంతులు అయిపోతారు అని సాతానుడు చెప్తాడు. కానీ దేవుడు అంటాడు, నీవు నా వలే ఉండకపోతే, నా ఆజ్ఞలు నువ్వు పాటించకపోతే నువ్వు నాకు పాత్రుడువు కావు. దేవుని బోధకి సాతాను బోధకి ఎంత వ్యత్యాసము చూడండి. కాబట్టి ఈరోజు చాలా మంది ఖండిస్తే అదేదో తప్పన్నట్టుగా నీ వాక్యం నువ్వు చెప్పుకొని వెళ్ళిపోవచ్చు కదా. లేనిపోని మాటలు నీకెందుకు? లేనిపోని పనులు చేస్తే ఆ దేవుడు నిన్ను పుట్టించాడు గనుక ఆ పనులు నువ్వు చేస్తే నరకానికి వెళ్ళిపోతావని ఆయనకి ఇష్టం లేక తన దైవజనుల ద్వారా ఆ మాటలు ప్రచుర చేస్తాడు. ఎందుకని? నువ్వు మారుతావని, ఏదో ఒక రోజు నీ తప్పు తెలుసుకుంటావని, నీ బ్రతుకు ఆయనకి ఇష్టకరంగా మలుచుకుంటావని ఆయన నిన్ను పద్దాక హెచ్చరిస్తూ బుద్ధి చెప్పుతూ ఖండిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గ్రంథము విప్పుటకు ప్రభు ఒక్కడే యోగ్యుడు. ఆయన బిడ్డలమైన మనము కూడా యోగ్యమైన వారుగా ఉండాలని ఆయన మన కొరకు రక్తము కార్చవలసి వచ్చింది, ప్రాణము పెట్టవలసి వచ్చింది. కాబట్టి ఈ లోకములో అందరూ ఉన్నారు. అందరిలాగా నువ్వు బ్రతికితే ఏముంది థ్రిల్లు? అందరిలాగా నువ్వు మాట్లాడితే ఏముంది స్పెషలు? నీవు కూడా అందరిలాగా నడిస్తే నీ జీవితానికి అర్థవంతము ఏముంటుంది? అందరిలాగా నువ్వు నేను నడవకూడదు, అందరిలాగా నువ్వు నేను మాట్లాడకూడదు, అందరిలాగా నువ్వు నేను ఆలోచించకూడదు. ప్రభువులాగా ఆలోచించాలి, ప్రభువులాగా నడవాలి, ప్రభువులాగా మాట్లాడాలి. ఆ విధంగా ఉందా? ఆ విధంగా ఆలోచిస్తున్నావా? ఆ విధంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? నీవు నమ్ముకున్న దేవుడు యోగ్యుడు. ఆయన బిడ్డలమైన మనము కూడా యోగ్యమైన వారుగా ఉండాలి. రెండవదిగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం, ఆ ఇల్లు యోగ్యమైనదైతే, పిల్లరా, ఆ ఇల్లు ఏ ఇల్లు? దైవజనులను చేర్చుకునే ఇల్లు, దైవజనులను ప్రేమించిన ఇల్లు, దైవజనులను ఆహ్వానించిన ఇల్లు, దైవజనులను సన్మానించిన ఇల్లు, దైవజనులను ఆతిథ్యమిచ్చి ఇల్లు, దైవజనులను పిల్లరా చారదీసిన ఇల్లు ఎలాగుంటుందంటే యోగ్యమైనదిగా ఉంటుంది. యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఇది. ఏ గృహమైతే మిమ్మల్ని చేర్చుకుంటారో, ఏ గృహములైతే మిమ్మల్ని కూర్చుని పెడతారో, ఏ గృహములైతే మిమ్మల్ని కూర్చుని పెట్టి భోజన సదుపాయాలు ఉంచుతారో, ఏ గృహములైతే మిమ్మలను అనేక దినాలు ఉంచుతారో ఆ గృహము యోగ్యమైనదిగా ఉంటుంది. అప్పుడు ఆ గృహానికి సమాధానం వస్తుంది.
హల్లెలూయా. పాస్టర్ గారి టైం అయ్యింది, ప్రార్థన చేయండి అని అన్నారనుకోండి, ఆ ఇంటికి సమాధానము రాదు. ఎందుకని? ఆ ఇంటిలో దైవజనుడు కొన్ని వాటిని గుర్తిస్తాడు. ఆ ఇంటి వాతావరణం, ఆ ఇంటిలో జీవించే మనుషుల యొక్క విధానం, ఆ ఇంటిలో పరిశుద్ధ వాతావరణము ఉందో లేదో దైవజనుని గుర్తిస్తాడు. ఆ దైవజనుడు గుర్తించి భారముతో బాధ్యతతో ఆ ఇంటిలో నిలవబడి ఆ ఇంటి కొరకు ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆ ఇంటిలో ఏలుబడి చేస్తున్న చీకటి, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, కరువులు, కాటకాలు ప్రభువు తొలగించటానికి ఇష్టపడతాడు. కాబట్టి ప్రియులరా, నీ ఇంటిలో పరిశుద్ధ వాతావరణం ఉందా? నీ ఇంటిలో పరిశుద్ధమైన ప్రార్థనలు జరుగుతున్నాయా? నీ ఇంటిలో 24 గంటలు జీవము గల దేవుని వాక్యము ప్రకటింపబడుతుందా, వినబడుతుందా? నీ ఇంటిలో పరిశుద్ధమైన సహవాసం కలిగి ఉంటున్నారా? కుటుంబం అంతా కలిసి దేవునిని స్తుతించగలుగుతున్నారా? అలాగూ లేకపోతే నీ ఇల్లు చీకటితో నిండి ఉంది. నీకు ఎంత ఉన్నా ఏమీ లేనివాడుగా ఉంటావు. నీ ప్రాణం అలిసిపోతే ఏదో తెలియని బాధ, ఏదో తెలియని అలజడి, ఏదో తెలియని ఆవేదన నిన్ను నెట్టడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల గృహాలు యోగ్యమైన గృహాలుగా ఉండాలి. ఒకసారి ఒక ఇంటిలో ఒక దెయ్యం ఉండేది. ఆ ఇల్లు ఖాళీగా ఉంటే ఆ ఇంటిలో అది తిష్ట వేసింది. ఒకరోజు ఎంతకాలం ఇంట్లో ఉంటానో అలా బయటికి షికారుకి వెళ్ళి మరలా వస్తానని చెప్పి షికారుకి వెళ్ళింది. అయితే ఆ ఇంటి యొక్క వ్యక్తులు ప్రియరా ఊడ్చి బాగా తయారు చేసి ఖాళీగా ఉంచారు. మరలా దానికి ఆశ పుట్టింది తన పాత ఇంటికి రావాలని. నా ఇల్లు ఎలాగుందో, ఒకవేళ రావడానికి వెలులుగా ఉంటే నేను వెళ్ళలేమో అని చెప్పి తన ఫ్రెండ్స్ను కూడా తనతో పాటు తీసుకొచ్చింది. రండిరా, నేను ఎలాగున్నాను తెలుసా, ఆ ఇంట్లో నేనే రాజును, నేనే రాణిని, సమస్త నా మాటే, రండి, నేను కూడా మీకు సింహాసనాలు ఆ ఇంటిలో వేస్తాను, మీకే లోటు రాకుండా చేస్తాను అని తీసుకొస్తే అది ఇల్లు ఓడ్చబడి ఉంది, ఖాళీగా ఉంది. మరి కొన్ని దయ్యములు ఆ దయ్యములతో వచ్చాయి. మొదట స్థితి కన్నా కడపట స్థితి భయంకరంగా అయింది. ఒక మాట చెప్పనా, ఈరోజు నీ ఇల్లు ఎలాగుంది? నీ ఇల్లు ఏ విధముగా ఉంది? నీ ఇల్లు వేటితో నింపుకుంటున్నావు? ధనముతోనా, బంగారముతోనా, వస్త్రములతోనా, దేనితో నింపుకుంటున్నావు? దేవుని బిడ్డ, అవన్నీ చెమట పడతాయి. నీళ్ళు పాడు కాకుండా ఉండడానికి కొన్ని వాటిని నీవు నింపుకోవడానికి అవకాశం ప్రభు ఇచ్చాడు. నీ ఇంటిని స్థితితో నింపుకోవాలి. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన సునాదాలు వినబడతాయి. 118వ కీర్తనలో ఉంటాయి. నీ ఇంటిలో వివిధమైన గదులు కట్టుకోవాలి. దయ,
జ్ఞానము, వివేకము, మంచితనము, ఆశానిగ్రహము, తగ్గింపు, సమాధానము, ప్రేమ, క్షమాపణ, వీటితో నీ ఇంటిని నింపుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఒక స్త్రీ తన ఇంటి మీద దైవజనునికి ప్రత్యేకంగా ఒక గది కట్టింది. ఆ భర్తతో ఆమె చెప్తుంది, అయ్యా నా యజమానుడా, ఈ దైవజనుడు వస్తూ పోతూ ఉన్నాడు కదా, ఈ దైవజనుడు ఎటువంటి వాడు తెలుసా? భక్తి గల దైవజనుడు. ఎటువంటి వాడు? ఈ రోజుల్లో ఎటువంటి వ్యక్తిని ఇంటికి చేర్చుకోవాలి, ఎటువంటి వ్యక్తిని ఇంటికి ఆహ్వానించాలి? భక్తి గల దైవజనుడిని, నీతి న్యాయములు కలిగి భయముతో నడుచుకున్న దైవజనుడిని నీ ఇంటికి ఆహ్వానించాలి. రెండు పుగుడిని మాట్లాడితే, అయ్యారు రండి, కుర్చీ దూలు లేకపోయినా కూర్చో, దూలు లేకపోయినా ఎందుకు? నువ్వు బంగారం అన్నాడు కాబట్టి. నువ్వు గయ్యాలం అంటే కుర్చీ తుడిస్తావా? తుడవు. ఎందుకని? ఆ మాట అంటే ఎవరికైనా కోపం అవుతుంది. కుర్చీ వేసింది కూడా, అయ్యగారు కుర్చీ లేదు కింద కూర్చుంది అంటారు. అలాగంటే నిజమంటారా అబద్ధం అంటారా? కాబట్టి అందరిని ఇంటికి పిలవకండి, ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి పిలవకండి. వాడు భక్తికి ఉన్నాడో లేదో, ఆత్మపూర్ణుడో లేదో, ప్రార్థనా పరుడో కాదో, భక్తి కలిగిన వాడో కాదో, నీతిగా ఉన్నాడో లేదో తెలుసుకొని పిలాలి. అందరూ అలాగుండరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఇంటికి దైవజనునికి తీసుకొని వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అయ్యా నా ఇంట్లో ప్రార్థన చేయండి అనాలి. దైవజనుని పాదాలు, ఏ ఇంటిలో దైవజనుని పాదాలు పడతాయో ఆ ఇంటికి సమాధానం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ ఇల్లు యోగ్యమైన గృహముగా ఎంచబడతారు. అప్పుడు మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము చూడండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులు సంతోషపెట్టి వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టి వారమై బోధించుచున్నాం. హల్లెలూయా. దైవజనుడు మనుషులను సంతోషపెట్టకూడదు. పైన అప్పగించిన దేవునిని సంతోషపెట్టాలి. దేవుడు అప్పగించాడు సువార్త, దేవుడు అప్పగించాడు పరిచర్య, దేవుడు అప్పగించాడు సంఘాన్ని, దేవుడు అప్పగించాడు విశ్వాసుల్ని. వారికి ఎలా చెప్పాలి తెలుసా? ఖండితముగా చెప్పాలి. మనుషుల మెప్పు కొరకు చెప్పకూడదు. ఒక ఆయన ఎలాగన్నాడంట, నువ్వు నాకు ₹1,00,000 ఇస్తే రాత్రిలోనే నీకు ధనవంతురాలు అయిపోతాం అన్నాడంట. అయితే ఆమె ఫోన్ పే చేసింది. ఈమె ఎప్పటికీ ధనవంతురాలు అవలా. తెల్లవారైపోయింది, 10 అయిపోయింది, ఇంకా ధనం ఇంట్లోనా లేదు. మోసపోకుడి. పిల్లరా, దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటున్నారు, మాకు సువార్తను అప్పగించాడు, అది యోగ్యమని ఆయన ఎంచాడు. మేము మనుషులను సంతోషపెట్టడానికి మేము మాట్లాడట్లా, దేవునిని సంతోషపెట్టడానికి ఈ రోజుల్లో నిజంగా చెప్పండి, ఉన్నట్టుగా చెప్పిన వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తున్నారా? ఆదరిస్తున్నారా? బాబు 2 రోజులు మా ఇంట్లో కూర్చోనండి, మీకు సరిపోయిన భోజనం పెడతాం అంటున్నారా? ఈడు ఎప్పుడు తిట్టేవాడు,
ఈడెందుకు మన ఇంట్లో ఏ మాట అయినా అనేస్తాడు. ఎందుకు వచ్చింది అయ్యగారు ప్రార్థన చేసేయండి. నేను మా వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, అందుకే ప్రయాణంలో ఉన్నాను, ప్రార్థన చేసేయండి అయ్యగారు అంటే ఏమైపోయింది అక్కడ? నువ్వు ఉండొద్దు అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు. ఈరోజు సత్యముగా నడిచే వారిని కొడుతున్నారు, సత్యమైన మాటలు చెప్పే వారిని తిడతా ఉన్నారు, నీతి కలిగిన బోధ చేస్తున్న వారిని చంపుతున్నారు లోకం. దేవుని బిడ్డ అయినప్పటికీ దేవునినే సంతోషపరచాలి తప్ప మనుషులను సంతోషపెట్టకూడదు. కాబట్టి నీ ఇంటికి సమాధానం రావాలంటే మొదట నీ ఇల్లు యోగ్యముగా ఉండాలి. యోగ్యముగా ఉండాలంటే నీ ఇంటిలో ప్రార్థనతో బాగుపరుచుకోవాలి, స్థితితో నీ ఇంటిని నింపుకోవాలి, మంచితనముతో నీ ఇంటిని నింపుకోవాలి, ప్రేమతో నీ ఇంటిని నింపుకోవాలి, ఎదుటివారిని క్షమించుటలో నింపుకోవాలి. నువ్వు ఎంతటి వాడివైనా, ఎన్ని హోదాలు నీకున్నా తగ్గించుకుని నీ ఇంటిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ ఇల్లు ఎలాగుంటుందో తెలుసా? యోగ్యమైన గృహముగా ఉంటుంది. పిల్లరా, మూడవదిగా చూస్తే యోగ్యమైన గృహము ఉంచబడినప్పుడు అది ఎవరి వల్ల అవుద్ది చెప్పండి? పురుషుని వల్ల, స్త్రీ వల్ల? ఎవరి వల్ల? పురుషుని వల్ల ఉండదా? పురుషులు ఇల్లును బాగు చేయరా? ఎక్కువగా పురుషుడు దేవుడు సెలవిచ్చినట్లు కుటుంబాన్ని పోషించుకోవడానికి, కుటుంబాన్ని లోటు రాకుండా చూసుకోవడానికి, తానుకు పుట్టిన బిడ్డలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవడానికి పురుషుడు కష్టపడతాడు, ప్రయాసపడతాడు. రాత్రనక పగలనక కుటుంబము కొరకు నలిగిపోతాడు. పురుషుడు ఇంటిలో ఉండేది చాలా తక్కువ, కానీ ఇంటిలో ఉండేది ఇల్లాలు ఎక్కువ. ఇంటిని బాగుపరిచేది, నీట్నెస్గా ఉంచేది, శుభ్రముగా ఉంచేది, చెడు వాసన కొట్టకుండా బాగుగా ఉంచేది ఎవరంటే స్త్రీ కదా. నిజమంటారా అబద్ధం అంటారా? వంటకాలు టేస్ట్గా ఎవరు చేస్తారు? స్త్రీలు చేస్తారు. హల్లెలూయా. నిజమంటారా అబద్ధం అంటారు? నీట్గా శ్రేష్టంగా వండే స్త్రీలు వలన అవుద్ది. కొన్నిసార్లు పురుషులు వండితే ఉప్పు ఏమైనా మర్చిపోతారు, కారం ఏమైనా మర్చిపోతారు. కొన్నిసార్లు చేతులు కాల్చుకోవలసిన పరిస్థితి మగవాళ్ళకి వస్తుంది. అందుకని ఆడవాళ్ళు చక్కగా తయారు చేస్తారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఆ యోగ్యమైన ఇంటిలో ఉన్నటువంటి స్త్రీని ఏమని సంబోధించాడంటే, యోగ్యమైన స్త్రీగా సంబోధించాడు. యోగ్యమైన స్త్రీ పెనిమిటికి కిరీటము వంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీలు ఆ యోగ్యమైన ఇంటిలో, నీవు నివాసము చేసిన ఇంటిలో ఎలాగుండాలంటే యోగ్యమైన ఇల్లాలుగా ఉండాలి, యోగ్యమైన స్త్రీగా ఉండాలి. భర్తతో షేర్ చేసుకోవాలి ఇంటి గురించి, పిల్లల గురించి. మనకు వచ్చిన ఆదాయం ఎంత, మన ఇంటిలో ఖర్చు ఎంత, మన పిల్లలకి ఫీజు ఎంత, మనకు దినమునకు భక్తి ఎంత అవుతుంది అని పురుషుడు స్త్రీ కలిపి ఇంటిని గురించి పిల్లరా ఒక పట్టికను రాసుకోవాలి. అప్పుడు నువ్వు నెలకి ఎంత ఖర్చు పెడుతున్నావో నీకు ఈజీగా తెలుస్తుంది. నెలకు నీ దైవజనుడికి ఎంత ఇస్తున్నావో అందులో రాయి, పర్వాలేదు రాయి. అప్పుడు నీ ఎస్టిమేషన్ నెలకి ఎంత సరిపోతుందో
నీకు తెలుస్తుంది. అప్పుడు నీ ఇల్లు లోటు రాకుండా, కొరత లేకుండా, ఆకలి లేకుండా, అప్పులు లేకుండా నీ ఇంటిని చక్కగా నడిపించగలవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పులు ఎత్తండ్రి నెల అప్పులోడిస్తే అప్పులోడు ఏమవుతాడు? ఇంటి మీద పడతాడు. సంవత్సరం బాగున్నాడు, ఏమనలేదు. సంవత్సరం దాటిన తర్వాత కేసు వేస్తాడు. ఆ కేసు ఎంతవరకు వస్తుందంటే నువ్వు నవ్వులు పాలయ్యే వరకు. యోగ్యమైన స్త్రీ తన ఇంటిని బాగుగా పరిపాలన చేస్తుంది. లోటు రాకుండా తన ఇంటిని కాపాడుకుంటుంది. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. చూసారా? మరి ఇక్కడ స్త్రీనే యోగ్యమైన స్త్రీ అన్నాడు. మరి పురుషులు యోగ్యులు కాదా? పురుషులు యోగ్యులే, స్త్రీలు యోగ్యులే. కాబట్టి ఎటువంటి స్త్రీ అర్హమైందంటే యోగ్యమైన స్త్రీ. తన భర్తకు కిరీటము వంటిది. అంటే ఒక స్త్రీ భర్తకు అవమానం తెస్తే ఆ కిరీటం ఏమైపోయినట్టు? తల మీద నుండి పడిపోయినట్టు. నీవు వీధిలోనికి పద్దాక వెళుతున్నావంటే నీ భర్తను నువ్వు అవమానపరిచినట్టు. ఊరి మీద గొడవలల్లా నీ ఇంటి మీదకి తీసుకొస్తే అది అపవిత్రమైనటువంటి గృహము, అది దేవుని గృహము కాదు. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయము చివరి వచనము చూస్తే, చూసారా? చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం మీదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఒక స్త్రీ తాను చేసే పనిని బట్టి తనకి ప్రతిఫలము ఉంటుంది. ఆమె పనులు గౌనుల యొద్ద ఆమెనంట కొనియాడుతారట. చూడరా ఎంత చక్కటి తల్లి, తన ఇంటిని ఎంత చక్కగా నడిపించుకుంటుంది. తన ఇంటిలో ఉన్నటువంటి బాధ ఎవరికి చెప్పకుండా 4 గోడల మధ్య పరిష్కరించుకుంటూ సమాజంలో హుందాగా బ్రతుకుతుందిరా. బ్రతికితే ఆ తల్లిలాగా బ్రతకాలి, మాట్లాడితే ఆ తల్లిలాగా మాట్లాడాలి, చేస్తే ఆ తల్లిలాగా మంచి పనులు చేయాలి అని గౌనుల యొద్ద మిమ్మల్ని పొగడ స్థితిలోనికి రావాలి. ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారా? కనీసం మీ కన్న పిల్లలు, మా డాడీ మా మమ్మీ మంచిది ఎప్పుడైనా వారి నోటితో మీ ముందు పలికారా? ఎదుటి వారి దగ్గర మా నాన్న తన సంతోషాన్ని చంపుకొని మా సంతోషాలను ఇచ్చాడండి అని ఏ పిల్లలైనా మీ గురించి పరాయి మనుషుల దగ్గర ఎప్పుడైనా చెప్పారా? ఆలోచన చేయండి ఒకసారి. యోగ్యురాలైనటువంటి స్త్రీ ఆమెను గౌనుల యొద్ద అనేకులు కొనియాడుతారు. కాబట్టి ఎవరు యోగ్యులంటే యోగ్యమైన స్త్రీ తన పెనిమిటికి కిరీటము వంటిది. నాతో పాటు ప్రతి ఒక్కరము యేసయ్యకు కిరీటముగా మనం ఉండాలి. హల్లెలూయా! ఎలాగుండాలి? అందుకే ఈ వర్ణ యేసయ్య పురుషుడు, మనమందరము స్త్రీలము. సంఘము యేసయ్యకు కిరీటముగా ఉండాలి. ఆయనే నిన్ను నన్ను కిరీటముగా ధరింప చేయాలి. అందుకే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము వంటిది. మూఢరాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకునుంది. ఓ తల్లి, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? నీ ఇంటిని ఎలా కాపాడుకుంటున్నావు? నీ పిల్లల్ని భక్తిలో ఎలా నడిపించుకుంటున్నావు? నీ ఇంటిలో అర్థవంతమైనటువంటి వనరులు,
ఉన్నాయా? ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయి. ఆత్మ సంబంధమైన పరమగీతములు అంటాడు, నా ద్వారబంధముల మీద శ్రేష్టమైన పండ్లను పచ్చివయు నేను అలంకరణగా కట్టుకుంటుని అన్నాడు. ఏమన్నది? అలంకరణగా. డోర్ కట్టను ఎక్కడ కడతాం? ద్వారానికి కడతాం. కొంతమంది డోర్ కట్టలు విలువైనవి, అందమైనవి, మరి చక్కగా కనిపించినట్లుగా డోర్ కట్టల్స్ ఉంటాయి. అవి చూడటానికి ముచ్చటగా కనబడతాయి. అయితే యేసయ్య చెప్తున్నాడు, నీ ద్వారబంధం వివిధమైన శ్రేష్టమైన పండ్లు పచ్చివియు తోరణాలుగా కట్టాలన్నాడు. అంటే అవేంటంటే ఆత్మఫలము. ఆత్మఫలము నీ ఇంటిలో అడుగెట్టేసరికి ప్రశాంతముగా ఉండాలి. మనసుకి ఎలా ఉండాలి తెలుసా? అబ్బా ఎంత చక్కగా ఉంది ఈ గది అనాలి. అడుగెట్టేసరికి నీ ఇంటిలో సువాసన అబ్బా ఎంత సువాసన ఉంది. ఇవి మన గురించే. ఎవరి గురించో ప్రభువు చెప్పడు. మనం ఎలాగున్నామో మన ఇల్లు అలాగుంటుంది. మనలను బట్టే మన ఇల్లు బాగుంటుంది. మనలను బట్టి మన పిల్లలు బాగుంటారు. మనలను బట్టే సమస్తము చక్కదిద్దుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఆ గ్రంథము విప్పుటకు యేసు ప్రభువే యోగ్యుడు. రెండవది, ఏ గృహమైతే దైవజనులను చేర్చుకుంటుందో ఆ గృహమే యోగ్యమైన గృహము. మూడవది, ఏ కుటుంబమైతే చక్కపరుచుకొని మంచి సుగుణాలతో కాపాడుకొని పనులు చేసి చక్కపరుచుకుంటుందో ఆ స్త్రీయే యోగ్యమైన స్త్రీ. కాబట్టి నీవు నేను కూడా ప్రభు దృష్టికి యోగ్యమైన వారుగా ఉండాలి. అటు కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్.